హాయ్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్స్ ఛానల్. నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. హద్దులు మీరు మాట్లాడితే క్రైస్తవాన్ని కానీ, క్రైస్తవ మతాన్ని కానీ, ఆ గ్రంథాలను కానీ, ఆ దేవుళ్ళని కానీ నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా లెక్క పెడుతుంది. నువ్వు అన్నావు కదా, హైదరాబాద్ నా కోసం 100 సంవత్సరాలు 1000 మందిని తెచ్చుకో. నువ్వు ఎవరి చేతుల్లో పడతావు, వాళ్ళ చేతుల్లో పడ్డావు. మహా అయితే ఆల్రెడీ 1.5 సంవత్సరాలు అయితే ఇంకా 3.5-4 సంవత్సరాలు నీ హవా ఉంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్లు మారచ్చు, పదవులు మారచ్చు, ఇంకోటి మారచ్చు. నీ తాట తీస్తాం, డౌటే లేదు, నీ తాట తీస్తాం. ఇతరుపై వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఎక్స్ క్రిస్టియన్ అనే పేరు పెట్టుకుని సోషల్ మీడియాలో, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి వాటిల్లో క్రిస్టియానిటీని తిట్టుకుంటూ, క్రిస్టియన్ మతాన్ని, బైబుల్ని, క్రిస్టియన్ దేవుని యేసుక్రీస్తుని తిట్టుకుంటూ అదే పనిగా పోస్టులు పెట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ దాని మీద బతుకుతున్న ఒక వ్యక్తి. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా, ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి. అందరూ చదువుకున్న వాళ్ళే కదా. ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు. ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. కడుపు చేయించుకుని యేసుని కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్న వీడియోలో, నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా, మీ నాన్నగారు, మీ అమ్మ, భర్త ఇద్దరు ఒకలా కాదా? డౌట్ లేదన్నా? డౌట్ ఉందా? ఇప్పుడు పాస్టర్లు అడుగుతున్నా, యేసు తండ్రి, మేరీ మొగుడు ఇద్దరు ఒకటేనా? క్రిస్టియానిటీని తిట్టుకుంటూ చాలా మంది వీడియోలు చేస్తున్నారు. రాధామోహన్ దాస్ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, ఇంకా చాలా మంది వీడియోలు చేస్తున్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఇతని మీద చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళందరూ వాళ్ళ లిమిట్స్ లో మాట్లాడుతుంటే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పుకునే వ్యక్తి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ఒక వేషం పుట్టిన వ్యక్తి, మరియమ్మ తప్పుడు పనులు చేసి క్రీస్తుని అన్నది, అసలు దేవుడే కాదు, కృష్ణుని నమ్ముకున్నాడు. ఇట్లాంటి పలు అర్ధ జ్ఞానంతో, తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతున్నాడు ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి. రీసెంట్ గా మేము అతని గురించి నిజానిజాలు ప్రజలకు బయట పెట్టాలని వాళ్ళ అమ్మగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ అమ్మ చెప్తున్న నిజాలు వింటే భయంకరంగా ఉన్నాయి. ఆ వీడియోని మేము మా మనసుతో ఆలోచించి అతనికి సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మంచి పేరు ఉంది, దాన్ని పోగొట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ వాయిస్ కూడా మేము బయట పెట్టలేదు. కానీ ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి నేను చేసింది మర్చిపోయి రీసెంట్గా మళ్ళీ మా మీదనే ఒక వీడియో చేసి, మాకు వాచ్మెన్ జాబ్ ఇస్తామని, వాళ్ళ ఇంటి దగ్గర 4, వాళ్ళ ఆఫీస్ దగ్గర 4 కావాలని, టైం టు టైం శాలరీ చేస్తానని, ఇలా కొన్ని వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. నేను డైరెక్ట్గా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అడుగుతున్నా, ప్రవీణ్ గారు, మీరు మీ సొంత ఊరికి వచ్చి ఎన్ని రోజులైంది? మీ తల్లిని కలిసి ఎన్ని రోజులైంది? మీ అమ్మగారితో ఫోన్ మాట్లాడి ఎన్ని రోజులైంది? మీరు మాకు ఇంటి దగ్గర 4కి జాబ్ ఇస్తా అన్నారు, అలానే మీ ఆఫీస్ దగ్గర 4 జాబ్ ఇస్తా అన్నారు. క్రిస్టియానిటీని మీరు అది దొంగ క్యాస్ట్, వాళ్ళు లేడు, ఆ దేవుడు లేడు అనేసి కూడా మీరు చెప్తున్నారు. పాస్టర్లు వాళ్ళు అంటున్నారు, ఒకటి వేరే విషయం. ఒకవేళ నేను చెప్పేది మీరు ఆలోచించండి, ఒకవేళ ఆ క్రిస్టియానిటీ పేరు కానీ, ఆ మతాన్ని కానీ, ఆ మత గ్రంథాలను కానీ, ఆ పాస్టర్లను కానీ మీరు తలుచుకోకుండా, మీరు వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉంటే మీకు యూట్యూబ్ నుంచి అన్నా పైసా రాదు. అది రాకుంటే మీ బతుకే ఏమన్నా ఫ్లేవర్ కార్డ్ అడుగుతున్న బతుకు మీది. అరే అయ్యా, మీ అమ్మ బాబు తెస్తే తింటావు, లేకుంటే నీ గతి లేదు. ఆ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు మా గురించి మాట్లాడితే, క్రిస్టియన్స్ గురించి మాట్లాడితే, వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడితే, వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడితే నీకు డబ్బులు వస్తుంది. నువ్వు వాళ్ళకి జీతాలు ఇస్తానంటావా? నువ్వు మాకు వాచ్మెన్ జాబులు ఇస్తామంటావా? నీ మీద కేసు పెడితే నువ్వు భయపడతావు, కేసు పెట్టకపోతే భయపడవా? సరే, నువ్వు పడిపోయి ఎవరితో పెట్టుకున్నావు అనేది నీకు ముందు తెలుస్తుంది. నువ్వు మాట్లాడిన కొన్ని పాయింట్స్ నేను నీకు మళ్ళీ చెప్తాను. పని పాట లేదనేది ఒక టాపిక్ ఎత్తావు.
నీకు పని పాట లేక ఒక మతాన్ని ఒక గ్రంథాన్ని తెచ్చుకుంటూ డబ్బులు సంపాదిస్తుంది. ఆడ నీ మీద కేసు పెట్టిన 8 మంది కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక డిపార్ట్మెంట్లోనో ఏదో సొంత బిజినెస్ ఏదో పనిలో మేము సెటిల్ అయ్యి మేము నెల సంపాదించుకుంటూ మా కాలమే మేము బతుకుతున్నాం. నీలాగా ఒకరి మీద ఆధారపడి ఒక మతాన్ని తిట్టుకుంటూ ఒక గ్రంథాన్ని తిట్టుకుంటూ ఒక దేవుణ్ణి తిట్టుకుంటూ మేము డబ్బులు సంపాదించాం. మాకు తెలుసు నువ్వు బతికేదే మా పేర్లు తీసుకొని మా వాళ్ళ నుంచి వచ్చే డబ్బుల వల్ల నువ్వు బతుకుతున్నావు. రీసెంట్గా నీ వీడియో మేము ఒకసారి చూసాము. నీ వీడియోలో నువ్వు మాట్లాడిన కొన్ని మాటలు మాకు బాగా అట్రాక్టివ్ అనిపించాయి. డబ్బు కోసం ఆశపడి నువ్వు పక్కదారి బట్టి అది ఇది మాట్లాడినా నీ మాటలలో నువ్వు వాస్తవం ఒప్పుకున్నావు. అదేంటంటే మా ఇంటి చుట్టూ తిరిగి మమ్మల్ని నా గురించి ఎంక్వైరీ చేశారు, మా అమ్మని ఇంటర్వ్యూ చేశారని అన్నావు. ఓకే, అది మీ ఇల్లు, మీ అమ్మ, మీ ఇంటి పక్కన వాళ్ళు బట్టి మా అన్న ఓకే సంతోషం. అదేవిధంగా మా చర్చ్ అన్నావు. అరే బాబు నువ్వు క్రిస్టియానిటీ కాదు, క్రిస్టియానిటీ లేదు, నేను క్రిస్టియన్నే కాదన్నప్పుడు మా చర్చి అనే పదం నీ నుంచి ఎట్టొచ్చింది. అంటే నీకు నిజాలు తెలుసు. డబ్బు కోసం కకృతి పడి ఎవడో మాట విని వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో బతుకు, యూట్యూబ్ నుంచి వచ్చే చిల్లర డబ్బులతో బతుకు, దానికోసం నువ్వు క్రిస్టియానిటీ తిట్టుకుంటున్నావు. నువ్వు ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష అనేది అనుభవిస్తావు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఎప్పటికైనా కూడా మేము ఇచ్చే వార్నింగ్ కాదు, హెచ్చరిక. మారు నిజం తెలుసుకో. నీకు క్రిస్టియానిటీ ఇష్టం లేదంటే వదిలే. నిన్న రమ్మని ఇవ్వడన్నట్లు నువ్వు ఒక్కడే రావడం వల్ల ఒరిగేది కూడా ఏమీ లేదు. మారి నీ పని నువ్వు చూసుకో. నీకు నచ్చిన మొదల్లో నువ్వు ఉండు, నీకు నచ్చిన దాంట్లో నువ్వు ఉండు. ఫైనల్గా మాట చెప్తున్నా, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, నీకే సూటతో నీతోటే మాట్లాడుతున్నా. నువ్వు ఖమ్మం వస్తావా? నువ్వు ఖమ్మం నుంచి పోయి 8 సంవత్సరాలు ఏంది? కనీసం నీకు గుర్తుందా? నీ అమ్మను కావడానికి వచ్చావా? నీ మీద ఆల్రెడీ కేసు నువ్వు పైన నువ్వు రాత్రి వాళ్ళు తీసుకొస్తారు పోలీసులు. ఇబ్బంది లేదు. నువ్వు రావాల్సిన పర్లేదు, నీ ఛార్జ్ కూడా అనవసరం. ఇంకా సెకండ్ పోతే నువ్వు ఎవరిని చూసుకొని అయితే రెచ్చిపోతున్నావు. నీ వెనక ఒక కమలం పార్టీ ఉండొచ్చు, లేదంటే పెద్ద పెద్దలు రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఎవరిని లెక్క చేసేది లేదు. వాడెవడైనా కానీ ఎంత లోపడైనా కానీ కోరిలే, చీడ పురుగులు, కుక్కలు మరుగుతుంటాయి. వచ్చిన ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్న ఒకే ఒక్క కారణంతో వదిలేశాం. హద్దులు మీరు మాట్లాడితే క్రైస్తవాన్ని కానీ, క్రైస్తవ మతాన్ని కానీ, ఆ గ్రంథాలను కానీ, ఆ దేవుళ్ళని కానీ నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా లెక్క చెప్తుంది. నువ్వు అన్నావు కదా హైదరాబాద్ వస్తే నా కోసం 100 సంవత్సరాలు 1000 మందిని తెచ్చుకో. నువ్వు ఎవరి చేతుల్లో కూడా వాళ్ళ చేతుల్లోనే పడ్డావు. మహా అయితే ఆల్రెడీ 1.5 సంవత్సరాలు ఇంకా 3.5-4 సంవత్సరాలు నీ హవా ఉంటుంది. ఆ తర్వాత గవర్నమెంట్ మారచ్చు, పదవులు మారచ్చు, ఇంకోటి మారచ్చు. నీ తాట చూస్తావు. డౌటే లేదు, నీ తాట చూస్తావు.